హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు 2 రెసిపీలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది ఈజీ రెసిపీసే, టేస్టీగా ఉంటాయి. చపాతీలోకి మాత్రం చాలా బాగుంటాయి. ఒకటేమో సైడ్ డిష్ చేశాను, ఒకటేమో చపాతీకి చేశాను. క్యారెట్ బీట్రూట్ ఫ్రై మీరు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు చాలామంది. నేను కూడా చేశాను. వీడియో రూపంలో మీకు చూపించాలని చెప్పి వీడియో తీశాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చపాతీ కోసం కొంచెం కారంగా, కొంచెం తీయగా, స్వీట్గా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నేను చెప్తుంటే మీకు ఈమె డబ్బు ఏమీ కొట్టుకుంది అనుకుంటారు, కానీ మీరు ట్రై చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇవి క్యారెట్లు, బీట్రూట్లు 1/2 kg అనమాట. రెండు పెద్ద సైజు బీట్రూట్స్, 3 పెద్ద సైజు క్యారెట్స్ అనమాట. ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజువి కట్ చేసేసుకొని మొత్తం ఒకేసారి వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి, అంటే డీప్గా ఏం చేయనవసరం లేదు. చూపిస్తాను. టెక్స్చరు ఆల్రెడీ చూసారు కదా. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసేసుకోండి. పెద్ద స్పూన్తోనే వేసుకోండి. ఇంకా వేసేసుకొని ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3 దాకా వేసుకోండి. స్పైస్ ఎక్కువ ఉంటే తీయగా ఉంటుంది కాబట్టి బీట్రూట్ మనం స్పైసెస్ ఎక్కువ వేసామంటే స్వీట్ని కట్ చేస్తూ టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు కారం తగులుతూ, స్వీట్ తగులుతూ బాగుంటుంది అనమాట. చెప్తుంటేనే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో. ఇదిగోండి, ఇంకా పసుపు 1 స్పూను, సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా సరిపోతుంది. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈజీగానే మగ్గిపోతాయి మనకి క్యారెట్, బీట్రూట్ అనేది. మీరు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోండి, పిల్లలు తినగలిగేలాగా. నేను బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా పసుపు, ఉప్పు కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈజీగానే ఫ్రై అయిపోతాయి. 15 మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి ముక్క మగ్గిందో లేదో తెలుస్తుంది. ఇదిగోండి, 15 మినిట్స్కి అయితే ఇలా ఉంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మన ఫ్రై ఏదైనా సరే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతున్నాయో లేదో మనకు అర్థమవుతుంది అనమాట. చక్కగా ఫ్రై అయిపోయాయి. మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇంకొద్దిగా డీప్గా ఇంకొద్దిగా ఫ్రై చేసుకున్నా సరే బాగుంటుంది. మా వారికి ఈ టెక్స్చర్ ఉంటేనే ఇష్టము, అందుకే నేను ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవట్లేదు. ఈ టైంలో ఇది ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం 3 కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ని ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను. ఇంకా కారం వేయనవసరం లేదు. మీకు స్పైస్ ఎక్కువగా అనిపిస్తే, నేను మా ఇంట్లో వాళ్ళకి అందులో బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. మీకు స్పైస్ ఎక్కువగా అనిపిస్తే మాత్రం వేసుకోకండి. కారము ఎక్కువైపోతే తినలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి. వేసేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇది వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. మళ్ళీ మాడిపోయి ఆ వాసన, కలర్ 2 మారిపోతాయి కాబట్టి ఇంకా చూపించాను కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఇంకా మన ఫైనల్గా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి కొత్తిమీర అయితే అవసరం లేదు. కరివేపాకు వేసుకుంటే తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఇదిగోండి లేత కరివేపాకు వేసాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే విషయమే. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే అదిరిపోతుంది. చపాతీలోకైనా, ఇది రైస్లోకి అంత అనిపించదు. నాకు తెలిసిన తినగలిగేలా ఉండాలంటే చపాతీలోనే చేసుకోవాలి. ఏ రెసిపీ ఎలా చేసుకుంటే బాగుంటుందో అలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ రెసిపీ కోసం
చూసేద్దాం. ఇవి బంగాళదుంపల ఫ్రై చాలామందికి తెలిసే ఉంటుంది. అందరికీ తెలిసిన రెసిపీ అయినా సరే నా స్టైల్లో ఒక్కసారి చూసేయండి. ఇంకా బంగాళదుంపల ఫ్రై ఎప్పుడు చేసినా అద్దిరిపోయేంత బాగుంటుంది. ఇదిగోండి, దగ్గర నుంచి చూస్తే బాగుంది కదా. అన్నీ ఈవెన్గా కట్ అవ్వాలనుకుంటే మీ దగ్గర వెజిటేబుల్ కట్టర్ ఉంటే దాంతో చేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. చిన్న చిన్న పీసెస్ లాగా అన్నీ కట్ చేసేసుకొని వాటిని వాటర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి, బాగుంటుంది. ఇదిగోండి, నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఫ్రైకి 1/2 కేజీ ఉంటేనే ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది. అందుకే అన్నీ 1/2 కేజీ తీసుకుంటున్నాను. మన కర్రీకి 1/2 కేజీ ఉన్నా సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళకైతే. ఇంకా ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. తొక్కు తీసి బంగాళదుంపని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకుంటే దానికి ఉన్న స్టార్చ్ అనేది పోయి ఇంకా క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట. నాన్ స్టిక్ దాంట్లో అయితే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఒకవేళ మీరు విడిగా చేసుకోవాలనుకుంటే ఇనుప దాంట్లో చేసుకున్నా కూడా క్రిస్పీగా వస్తాయి. ఇంకా మనం 2 టైమ్స్ వాష్ చేసాం కాబట్టి బాగా వస్తుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. దీనికి కూడా ఒక 3.5 స్పూన్ సరిపోతుంది నూనె అయితే. ఇంకా వేసేసుకొని ఉల్లిపాయ ప్లస్ బంగాళదుంపలు 2 ఒకేసారి వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో కూడా సేమ్, ఏ ఫ్రై అయినా సరే ఉల్లిపాయ ముందే వేసి ఫ్రై చేయకండి, మాడిపోతుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ముందే ఉల్లిపాయ ఎప్పుడు వేయకండి. మనం వేసే వెజిటేబుల్స్తో పాటే వేసేసుకుంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్తో ఫ్రై అవుతుందన్నమాట. ఈ ట్రిప్ మాత్రం ఫాలో అవ్వండి. బంగాళదుంప ఫ్రైలో మాత్రం ముందే ఉప్పు కానీ ఏం వేయకండి, పసుపు కానీ. ముందే వేసామంటే క్రిస్పీగా రాకుండా ముద్దలా అయిపోతుంది. మనకి బంగాళదుంప లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత మాత్రమే పసుపు 1/2 స్పూను, ఉప్పు 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. జీలకర్ర కూడా వేసుకుంటాను నేనైతే ప్రతి రెసిపీలో, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టము, ప్లస్ అరుగుదలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కదా జీలకర్ర. మీరు కూడా నచ్చితేనే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. తాలింపు గింజలు కూడా వేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రైస్లో మాత్రము. ఇంకా లాస్ట్ టైంలో ఉంది కాబట్టి పసుపు, ఉప్పు, కారం 3 వేసేసుకున్నాను. ఇదిగో చక్కగా ఫ్రై అయిపోయింది. కారం వేసాక మాత్రం 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి ఫ్రైకి ఉప్పు, కారం, పసుపు మొత్తం పడుతుంది. పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. 3 మినిట్స్ సరిపోతుంది ఈ రెసిపీ కోసము. ఇంకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేనైతే ఇది సైడ్ డిష్గా చేశాను. బంగాళదుంప పప్పులో కానీ, చారులో కానీ, పప్పు చారులో కానీ, సాంబార్లో కానీ దేనికైనా అద్దరిపోతుంది ఈ కాంబినేషను. కంపల్సరీ ట్రై చేయండి నా స్టైల్లో. మీకు ఒకవేళ ఇదే స్టైల్ తెలుసుంటే అది కూడా కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ని, వంటల్ని సపోర్ట్ చేయాలి, ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంప ఫ్రై చూడండి దగ్గర నుంచి. టెక్స్చర్ చూశారు కదా, క్రిస్పీగా బాగా వచ్చింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.